ప్రత్యేకంగా మన ఆంధ్ర తెలంగాణలో బాడీ బిల్డింగ్ తెలుగులో అస్సలు చాలా తక్కువ అంటే తక్కువ అన్నమాట. నాకు 62,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ అందరూ చూడరు కదా. ఇంగ్లీష్లో హిందీలో చాలా మనకి బాడీ బిల్డింగ్ వీడియోస్ ఉంటాయి, తెలుగులో అనేది చాలా రేర్ అంటే చాలా రేర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మన 30 days ఛాలెంజ్లో డే 3 అనమాట. ఈరోజు ఏమొచ్చి నా ఫేవరెట్ వర్కౌట్ అనమాట, షోల్డర్స్ వర్కౌట్ అనమాట. కంప్లీట్ షోల్డర్ మీకు ఎలా పంప్ చేయాలి, ఏంటి వర్కౌట్స్ ఏంటి మొత్తం చూపిస్తాను అనమాట. ఎక్కువగా చూపించాను, చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. షోల్డర్ వర్కౌట్ అయితే మాత్రం నేనైతే మీకు జస్ట్ 4 to 5 వేరియేషన్ చూపిస్తాను అనమాట. 3 సెట్స్ చెప్తున్నా, 4 to 5 వేరియేషన్స్. దాంట్లో మ్యాక్సిమం మీకు షోల్డర్ పంప్ అయిపోద్ది అనమాట. మనకి షర్ట్ వేసుకున్న, ముఖ్యంగా టీ షర్ట్ వేసుకుంటే మన మెన్స్కి మంచి హోందాతనంగా కనిపించేది, మనకి లుక్ ఇచ్చేది షోల్డర్ మాత్రమే అనమాట. ఈ పార్ట్ మనం వేసుకుంటే టీషర్ట్స్ మీద మంచి లుక్, ఎదుటోడికి మంచి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. అయితే పదండి, ఎక్కువ సూది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తాం అనమాట. ఫ్రెండ్స్, మన ఫస్ట్ షోల్డర్ వర్కౌట్ ఏమొచ్చి డంబుల్తో సంబంధించి అనమాట. దీనికి మిషనరీ అవసరం లేదు, డంబుల్ ఉంటే చాలు, డంబుల్తో చేసేవచ్చు అనమాట. దీన్ని ఏమొచ్చి డంబుల్ ఓవర్ హెడ్ షోల్డర్ ప్రెస్ అని చెప్తారనమాట. చూపిస్తాను పదండి. ఇది ఏమొచ్చి 3 సెట్స్ చేయాలన్నమాట. ఒక్కొక్క సెట్లో మనం వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అంటే స్టార్టింగ్ 7.5 చేసాం అనుకోండి, నెక్స్ట్ 10, తర్వాత 12.5, అలాగా ప్రతి సెట్లో కూడా మనం 12 to 15 reps కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. అయితే నేను మొత్తం 3 సెట్లు చూపించను. 3 సెట్లు చూపించుకుని వెళ్తే మీకు ఎక్కువగా టైం అవుద్ది. నేను ప్రతి వర్కౌట్ మీకు ఒక్కొక్క సెట్ చూపించుకుని వెళ్తాను. కాకపోతే మీరు 3 సెట్లు చేసుకుని వెళ్ళాలన్నమాట, వెయిట్ పెంచుకుని. పదండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదనమాట. ఇది 3 సెట్స్ చేయాలన్నమాట. నేను ఒక సెట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది 3 సెట్స్ 12 to 15 reps చేసేటట్టు ట్రై చేసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన వెంటనే సేమ్ వర్కౌట్ డంబుల్స్తో కాకుండా బార్బెల్ రాడ్ అనమాట. పదండి, అది కూడా చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు రెండో వేరియేషన్ అనమాట, బార్బెల్ రాడ్తో. ఇది కూడా సేమ్ అలాగే ఇందాకలా డంబుల్స్తో కొట్టాం కదా, అది కాకుండా డైరెక్ట్ బార్బెల్ రాడ్ పెట్టుకుని ఇది కూడా ఓవర్ హెడ్ అనమాట. సేమ్ అలాగే ఉంటుంది, ఇది కూడా ఫ్రంట్ పడుతుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది కూడా అయిపోయింది. ఇది వేరియేషన్ 2 అనమాట. బార్బెల్ రాడ్తో ఫ్రంట్ కొట్టాం. సేమ్ అదే బార్బెల్ రాడ్తో మళ్ళీ ఫ్రంట్ కొట్టాం కదా ఓవర్ హెడ్, అలాగే ఇప్పుడు బ్యాక్ కొడతాం అనమాట. బ్యాక్ ఓవర్ హెడ్ అనమాట. బ్యాక్ గన్బాక్స్కి పెట్టాం అనమాట వర్కౌట్. పదండి, అది కూడా చూపిస్తాం. 3వ వేరియేషన్. ఇది కూడా సేమ్ 3 సెట్స్. ఏ వర్క్ అయినా సరే 3 సెట్స్. మీరు స్టార్టింగ్ మినిమం ఎంతైతే లిఫ్ట్ చేయగలరో ఆ లిఫ్ట్ నుంచి ప్రతి సెట్కి వెయిట్ పెంచుకుంటూ పోవాలన్నమాట. కొద్దిగా వెయిట్ పెంచుకుంటూ పోవాలా. రెప్స్ మ్యాక్సిమం ట్రై చేయాలి 10 దాటేటట్టు. నేను ఏదో 12 చెప్తున్నాను, 15 చెప్తున్నాను అని అంత కొట్టడం అవసరం లేదు. అంతవరకు స్ట్రెంత్ కూడా ఉండాలి కదా మీకు. అందుకోసం మీకు 10 క్రాస్ అయ్యేటట్టు చూడండి అనమాట. పదండి, 3వ వేరియేషన్ చూపిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇది 3వ కూడా అయిపోయింది అనమాట. ఇది కూడా సేమ్ 3 సెట్స్ కొట్టుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 4th వేరియేషన్ అనమాట. 4th వేరియేషన్ ఏమొచ్చి డంబుల్తో, అది కూడా సైడ్ రైజెస్ లాటరల్ అనమాట. ఇది సైడ్ మనకి షోల్డర్ ఉంది కదా, సైడ్ లాటరల్ కొట్టాను అనమాట. చూపిస్తే అది కూడా వర్కౌట్. పదండి. 3 సెట్స్ అయిపోయాయి అనమాట.
ప్రతి ఒక్క వర్కౌట్. ఇప్పుడు దాకా 3 వేరియేషన్స్ చెప్పాను, 3 వేరియేషన్స్ కూడా 3 సెట్స్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇది 4th వేరియేషన్ అనమాట. డంబుల్స్తోనే ఇది కూడా సైడ్ రైజెస్ లాటరల్స్ అనమాట. దీనికి మనం బాల్లో పడ్డానికి పదండి చూపిస్తాను ఎలా అనేది వర్కౌట్. చాలామంది ఈ డంబుల్స్ని పట్టుకొని ఇలా 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 గాల్లో లేపేస్తుంటారు, కొంతమంది ఇలా ముందుకు లేపేస్తుంటారు. అలా కాకుండా పర్ఫెక్షన్ అనమాట. ఇది ఇలా పట్టుకున్నారా, ఇలా పట్టుకొని చూడండి చూపిస్తాను. ఇలా పట్టుకొని కొద్దిగా ఇలా 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 లెగాలి. ఇలా లెగిసి అప్పుడు మనం ఏమొచ్చి ఇలా ఇలా లేపాలన్నమాట. కాన్సన్ట్రేషన్ చేయాలి మధ్య మీద. షోల్డర్లో లెగుస్తుందా లేదా ఫోర్ ఆర్మ్స్లో లెగుస్తుందా మీకు ఆటోమేటిక్గా లుక్ కనిపిస్తుంది. మీకు చూడండి కొట్టేటప్పుడు కనిపిస్తుంది బాల్ సైడ్ అదనమాట. ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. సైడ్ లాటరల్స్ ఇది కూడా ప్రతిదీ 5 నుంచి మొదలెట్టుకోండి. ఫస్ట్ సెట్ ఏమొచ్చి 5 kgs డంబుల్స్తో కొడతారు, 12 to 15 reps. అలాగే మళ్ళీ సెకండ్ సెట్లో 7.5, థర్డ్ సెట్లో 10 kgs. అలా ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. 12 to 15 reps కొట్టాలన్నమాట సైడ్ లాటరల్స్. అది కొడితే మనకి ఈ బాల్ కనిపిస్తుంది కదా, ఈ బాల్ పడుతుంది అన్నమాట. సైడ్ చూడండి, సైడ్ డెల్టాయిడ్స్ కనిపిస్తాయి అన్నమాట మనకి. దీంతో 4 అయిపోయాయి. లాస్ట్ 5th వన్. చాలా ఉన్నాయి షోల్డర్స్లో వర్కౌట్స్, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అలా చూపించుకుంటూ పోతే దగ్గర 1 hour 2 hour వీడియో అయిపోతుంది. అది మీకు జస్ట్ 5 to 10 minutes లోపు ఒక వీడియో తయారు చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా పెడతాను. ఇది పార్ట్ 1. ఇది షోల్డర్కి వర్కౌట్ సంబంధించి పార్ట్ 1 అనుకోండి. అలాగే షోల్డర్ వర్కౌట్ పార్ట్ 2 అని కూడా పెడతాను అనమాట. చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఇది బిగినర్స్కి కాబట్టి, స్టార్టింగ్ న్యూగా జాయిన్ అవుతారు కదా కుర్రోళ్ళు, వాళ్ళకి ఒక నాలెడ్జ్ రావాలి కాబట్టి నేమ్స్తో సహా ఎలా చేయాలి ఏంటి వర్కౌట్ అనేది ప్రతిదీ నేను చెప్తున్నాను అనమాట. పదండి 5th వన్ చూపిస్తాను మీకు. ఇది 5th వన్ ఉండ 5th వేరియేషన్. ఇది కూడా సేమ్ 3 సెట్స్. ఇది కూడా డంబుల్స్తోనే. నేను చెప్పిన వర్కౌట్ మ్యాక్సిమం దీనికి పెద్ద పెద్ద మిషనరీస్ ఏం అవసరం లేదు. బార్బల్ రాడ్స్, ప్లేట్స్ అండ్ డంబల్స్ ఉంటే చాలు అనమాట. మిషనరీ ఒక్క వర్కౌట్ కూడా నేను మీకు చూపించలేదు. చాలా సింపుల్గా చూపించాను వర్కౌట్. మిషనరీస్కి వచ్చేటప్పటికి ప్రతి జిమ్లో మనకి అవైలబుల్ ఉండదు అనమాట. ఉన్నా సరే అది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వితౌట్ మిషనరీ కూడా మనం చేయొచ్చు, బాడీని తయారు చేయొచ్చు అనేది ఈ టాపిక్ మీద మీకు నేను వీడియో చూపిస్తాను అనమాట. పదండి లాస్ట్ 5th వన్. ఇదేమొచ్చి డంబుల్ ఫ్రంట్ రైజెస్ అనమాట. చూపిస్తాను పడండి వర్కౌట్. ఇది కూడా సేమ్ అలాగే 3 సెట్స్ చేయండి. ఒక్కొక్క సెట్లో 12 to 15 reps కొట్టండి. వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. లాస్ట్ ఫెన్సింగ్ అనమాట. చూపిస్తాను వాళ్ళు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది 5th వన్ అన్నమాట. కంప్లీట్గా 5 వేరియేషన్ చూపిస్తాను షోల్డర్కి సంబంధించి. ఇది చేస్తే చాలు మీకు జబర్దస్త్గా తయారైపోతుంది అన్నమాట. షోల్డర్ మంచి లుక్ తెచ్చిస్తుంది మీ బాడీకి. ఎంత మీరు బైసెప్స్ చేసినా, ట్రైసెప్స్ చేసినా, చెస్ట్ చేసినా, మెయిన్ జెంట్స్కి లుక్ వచ్చేది షోల్డర్స్ అనమాట. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నా, సెట్ వేసుకున్నా, ఎటువంటి ఫుల్ హ్యాండ్ ట్రైన్ వేసుకున్నా, ఏది వేసుకున్నా సరే మనకి లుక్ వచ్చేది మెయిన్ ఇదే. దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఈరోజు మన 30 days ఛాలెంజ్లో డే 3 ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీ గురించి ప్రత్యేకంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోండి, నాకు లైక్ చేయండి, చేయకపోండి, నాకు కామెంట్ కొట్టండి, కొట్టకపోండి, అయినా మీ గురించి నేను వీడియో పెడితే నాకు 62,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ అందరూ చూడరు కదా, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు ఏం పెట్టాడా ఏంటి అని. అందుకోసం వాళ్ళ గురించి అయినా సరే నేను పెడుతున్నాను అనమాట. ఎవరొకరు చూస్తారు కదా, నాలో ఉన్న నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా, అంతే తప్ప ఇంకేం కాదు. మెయిన్ ప్రత్యేకంగా ఏంటంటే మనకి ఇంగ్లీష్లో, హిందీలో చాలా మనకి బాడీ బిల్డింగ్ వీడియోస్ ఉంటాయి. తెలుగులో అనేది చాలా రేర్, అంటే చాలా రేర్. ప్రత్యేకంగా మన ఆంధ్ర, తెలంగాణలో బాడీ బిల్డింగ్ తెలుగులో అస్సలు చాలా తక్కువ, అంటే తక్కువ అనమాట. ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెడతారు తప్ప ఇటువంటి వీడియోస్ ఎక్కువగా పెట్టరు. అందుకోసమే ప్రత్యేకంగా కంప్లీట్ వీడియో పెడతాను అనమాట మీకు. అయితే నెక్స్ట్ డే 3 కూడా అయిపోయింది కదా, డే 4 ఇంకో వర్కౌట్తో కలుద్దాం. అప్పటిదాకా నా వీడియోస్ని బాగా చూస్తూ ఎంజాయ్ చేయండి.
ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్స్ పెట్టవచ్చు. నేను ఆ కామెంట్ చూసి నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని కరెక్ట్ చేసి పెడతాను అన్నమాట ఆ వీడియో. అప్పటిదాకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్.